గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా అపోస్తుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 20వ వచనాన్ని ధ్యానించుకుందాం. 20-21 వచనాలు. ఓ తిమోతి, నీకు అప్పగింపబడిన దానిని కాపాడి అపవిత్రమైన వట్టి మాటలకును జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదములకును దూరముగా ఉండుము. ఆ విషయములో ప్రవీణులమని కొందరు అనుకొని విశ్వాస విషయం తప్పిపోయిరి. కృప మీకు తోడైయుండునుగాక. చెప్పబడిన ఆ యొక్క వాక్యములో మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన మాట ఏంటంటే, తిమోతి అనే ఆత్మీయ కుమారునికి తన ఆత్మీయ తండ్రిగా ఒక బాధ్యతతో తన దగ్గర శిష్యారికం చేసిన తిమోతికి పౌలు గారు చెప్తున్న ముఖ్యమైనటువంటి సలహా ఏంటంటే, చక్కటి సువార్త నీకు అందింపబడింది. ఆ సువార్తను అనేకులకు అందించవలసిన బాధ్యత నీ మీద ఉంది. ఈ లోపల ఆ యొక్క సువార్త విషయంలో ఒక సువార్థికునిగా నువ్వు పని చేయవలసిన నీ పనిని డైవర్ట్ చేయడానికి, డిస్టర్బ్ చేయడానికి కొంతమంది వస్తారు. ఎటువంటి వారంటే, అపవిత్రమైన వట్టి మాటలకును జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదములకును. కొంతమంది బైబిల్లో లేదు, ఇది ఎలా లేదు అలా ఉంది, రండి డిబేట్కి, లేకపోతే ఎలా డిస్కస్ చేసుకుందాం ఇది అని చెప్పి ఎక్కువ ఈ మధ్యకాలంలో కూడా వాదనలు ఎక్కువైపోతున్నాయి, డిబేట్స్ ఎక్కువవుతున్నాయి. కొంతవరకు డిస్కషన్ మంచిదే, కానీ ఆ డిస్కషన్ అలా ఆర్గ్యుమెంట్ అయిపోయింది అనుకోండి. చక్కగా చర్చించుకోవడం తప్పులేదు, ఆ చర్చించుకోవడం అలా వాదన అవుతుంది, వాదన అలా గొడవ అవుతుంది. అటువంటి వాటికి దూరంగా ఉండు తిమోతి. వీటి వలన నష్టమే కానీ లాభం లేదు. ఎందుకంటే కొంతమంది వాత వేయబడిన మనసుల వలె ఒక బయాస్డ్ మైండ్తో ఇదే కరెక్ట్ అని పట్టుకుంటారు, కానీ వారు సత్యాన్ని అంగీకరించరు. అందుకనే ముత్యాలు లాంటి దేవుని వాక్యము ఎక్కడ విత్తాలో అక్కడే విత్తాలి. అక్కడ విత్తకపోతే ఆ యొక్క మనుషులు అయోగ్యులైతే అక్కడ విత్తితే ఆ యొక్క వాక్యాలను వారు తృణీకరించే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి జాగ్రత్తగా సైలెంట్ అవ్వడం మంచిది. నువ్వు సైలెంట్ అవ్వడం అనేది నీవు ఆ యొక్క వాదనలో ఓడిపోవడం కాదు, కానీ నీ మీద అంతకంటే ప్రత్యేకమైనటువంటి ఒక బాధ్యత దేవుడిచ్చాడు. ఆత్మల రక్షణ అయిన బాధ్యత. నువ్వు కూర్చుని ఆ ఒక వ్యక్తితో ఆర్గ్యూ చేసేంత లోపల ఆ వ్యక్తి ఎలాగే నీ వాక్యాన్ని తీసుకోడు, ఆ వ్యక్తి రక్షింపబడ్డు, కానీ నీ విలువైన సమయాన్ని పోగొట్టుకుంటున్నావు. అందుకనే నెక్స్ట్ వచనంలో ఉంటుంది, ఆ విషయంలో ప్రవీణులమని కొందరు అనుకుని విశ్వాస విషయము తప్పిపోయిరి. చూడండి, బైబిల్ అంత జ్ఞానం సంపాదించి క్రీస్తు యేసునందు విశ్వాసంలో నుండి తప్పిపోతే వాని యొక్క జ్ఞానం ఏమైనట్టు? చాలామంది మహాజ్ఞానులు, తెలివైన వారు, మాకు చాలా జ్ఞానం ఉంది అని అనుకునేవారే దేవుని యొక్క వాక్య సత్యంలో నుండి పక్కతో పడుతున్నారు. అందునే కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో, ఆయనను అనుసరింపక మనుషుల పారంపర్యాచారమును అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానము చేత మిమ్మును చెరపట్టుకొని పోవాడెవడైనా ఉండునేమో అని జాగ్రత్తగా ఉండుడి. నిరర్ధకమైన తత్వజ్ఞానము చేత. ఎందుకు పనికిరని ఆ యొక్క ఫిలాసఫీ, రకరకాల ఫిలాసఫీస్తో మీ దగ్గరికి వస్తారు. అదంటారు, ఇదంటారు. చివరికి వారు తప్పు త్రోవలో వెళ్ళడమే కాకుండా విశ్వాసులను తప్పు త్రోవలో పట్టించే ప్రమాదం ఉంటుంది. కాబట్టి అటువంటి వారికి మీరేం చేయాలట? వారిని అసలు మీ దగ్గరే ఉండనవద్దు, వారికి మీరు దూరంగా ఉండండి. మీ బాధ్యత ఏంటి? క్రీస్తులాగా మారడమే మన యొక్క గోల్. యేసు క్రీస్తు లాంటి పరిశుద్ధత, ఆయన లాంటి ప్రేమ, ఆయన లాంటి దీన మనసు, దేవుడు మనకి ఇచ్చిన తలాంతును బట్టి ఆయన రాజ్యానికి ఉపయోగపడే కష్టించి పనిచేసే జీవితం, మన జీవనాన్ని సంపాదించుకొనొచ్చు, దేవుని యొక్క రాజ్యానికి ఎలా ఉపయోగపడాలా, మరికొంతమందికి దేవుని సత్యాన్ని ఎలా ప్రకటించాలా, అంతే తప్ప కూర్చుని వాదనలు పెట్టుకోవద్దు అని వాక్యం చెప్తుంది. కాబట్టి ఈ వాక్యం అంతట్లో కూడా ప్రభు ఈరోజు మనకు చెప్తున్న మాట ఏంటంటే, నీ విశ్వాసము, నీకు అప్పగింపబడిన రక్షణ, వాక్య సత్యాన్ని జాగ్రత్తగా గట్టిగా పట్టుకో. పనికిమాలిన వాదనలకి వెళ్ళొద్దు, టైం వేస్ట్ చేసుకోవద్దు, దాని ద్వారా నువ్వు డిస్టర్బ్ అవ్వద్దు.
నువ్వు యేసుక్రీస్తుని వెంబడించినాడు సాధ్యమైనంత వరకు నీ కుటుంబాన్ని అనేకులను ప్రభు మార్గంలో నడిపించడానికే నీ సమయాన్ని సద్వినియోగపరచుకో అనే ఈ వాక్యము ప్రభు మన జీవితంలో నెరవేర్చి ఆయన రాజ్యానికి ఉపయోగకరంగా ప్రతిరోజు ప్రతి రాత్రి ప్రతి గడియ యేసు ప్రభు రాజ్యానికి ఉపయోగకరంగా మనం జీవించుటకు పరిశుద్ధ ఆత్మని మనకు సహాయం చేయనుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈరోజు మీరు ఇచ్చిన వాక్య ప్రకారంగా నీవు మాకు ఉచితముగా ఇచ్చిన ఈ రక్షణ, మీరు మాకు అయా నీ మహిమైశ్వర్యములో ఇచ్చిన నీ వాక్య సత్యము మా జీవితాలని ప్రభువా నీ నిత్య జీవములోనికి, నీ పరలోక రాజ్యములోనికి నడిపించులాగున మేము నీ నిత్యత్వానికి చేరి మాతో పాటు అనేకులను ప్రభువా నీ నిత్య జీవములోనికి నడిపించులాగున ప్రతి దినము ప్రతి రాత్రిని సద్వినియోగపరుచుకునే భాగ్యం దయచేయమని, వ్యర్థమైనటువంటి ఫిలాసఫీస్ నుంచి, వ్యర్థమైన తత్వజ్ఞానం నుండి, వ్యర్థమైన అనైనా ఉపయోగపడని డిబేట్స్ నుంచి మమ్మల్ని రక్షించమని, అయా ఎంతవరకు చెప్పాలో అంతవరకు చెప్పి ఆ యొక్క తండ్రి చర్చ వాదనగా వెళ్తుంటే దాని నుండి మేము అయా తప్పుకుని నీ పరిచర్యలో నీ ఆత్మల రక్షణలో ముందుకు సాగిపోయే జీవితం మాకు దయచేయమని, శోధల నుంచి శోధకుల నుంచి మమ్మల్ని రక్షించి కాపాడి నీలో విజయవంతమైన జయ జీవితం మేము పొందుకునే భాగ్యం మాకు దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం మనల్ని సర్వసత్యంలో నడిపించి దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వెరీ బ్లెస్డ్ డే.